గోల్డ్ రేట్ రైజింగ్ లో ఉన్న ఇలాంటి టైంలో పెళ్లిళ్ళు మరియు పండగల కోసం తప్పనిసరిగా ఆభరణాలని కొనాల్సి వస్తే ఒక ప్లానింగ్ తో స్కీమ్ కట్టి తీసుకోవడం వలన లేదంటే వన్ టైం డిపాజిట్ ఆప్షన్ తో వేస్టేజ్ ని మాక్సిమం తగ్గించుకోవచ్చు. ఎంత ప్లాన్ చేసి జ్యువెలరీని కొనాలి అనుకున్నప్పటికీ కూడాను మనం కొంటున్న జ్యువెలరీ విషయంలో ఈ చిన్న పాయింట్ ని మిస్ అవ్వడం వల్ల కూడా చాలా లాస్ ని బేర్ చేయాల్సి వస్తుంది. బీడ్స్ తో మంచి డిజైనర్ వర్క్ ఉందని, రూబీ అండ్ ఎమరాల్డ్స్ అండ్ స్టోన్స్ తో దగదగా మెరిసిపోతుందని చెప్పి చాలా మంది అలాంటి ఆభరణాలని తీసుకుంటారు. బాగా షైనింగ్ ఉందని, గ్రాండ్ గా కనిపిస్తుందని ఇలాంటి జ్యువెలరీని తీసుకోవడం వలన కొనేవారు బాగా లాస్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే కొనేటప్పుడు ఆ బీడ్స్కి, స్టోన్స్ అండ్ ఎమరాల్డ్స్కి చాలా థౌజండ్స్లో అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. కానీ రీసేల్ అప్పుడు మాత్రం దాని వాల్యూ టోటల్గా జీరో. కాబట్టి బాగా గ్రాండ్గా ఉందని స్టోన్స్, బీడ్స్తో ఉన్న జ్యువెలరీస్ని తీసుకునేటప్పుడు కొంచెం ఆలోచించి తీసుకోవాలి. మనకి తెలియదండి, వాళ్ళు ఆల్రెడీ అక్కడ మెన్షన్ చేస్తారనమాట. ఈ పూసలకి ఇంతే అవుతుంది, ఇన్ని గ్రామ్సే, నెట్ వెయిట్ ఇంత, గ్రాస్ వెయిట్ అని వాళ్ళు మెన్షన్ చేస్తారు. కానీ మనం అది మళ్ళీ అది విప్పదీసి అది చూసి దీని గ్రామ్స్ ఎంత ఉంది, గోల్డ్ గ్రామ్స్ ఎంత ఉంది అనేది మనం మళ్ళీ చేయలేం కదా. వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ చేసి అది ఒక ఆర్నమెంట్గా క్రియేట్ చేసుకొని అక్కడ జస్ట్ వాళ్ళు మెన్షన్ చేస్తారు. దాన్ని బట్టి మనం బ్లైండ్గా నమ్మేసి మనం తీసుకుంటాం అనమాట. అప్పుడు మనకు ఐడియా ఉండదు, వాళ్ళు చెప్పింది బ్లైండ్గా నమ్మేసి మనం దానికి కూడా పే చేస్తాము. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే, మనము ఒకవేళ అన్ఫార్చునేట్లీ ఫ్యూచర్లో ఆ గోల్డ్ని సేల్ చేయాలి అని అనుకుంటే మాత్రం ఇప్పుడు వాళ్ళు చెప్తారు కదా, మళ్ళీ మనం సేల్ చేయడానికి వెళ్ళినా లేకపోతే ఇంకా ఆ గోల్డ్ ఆర్నమెంట్ని మనం కరిగించేసి దాని బదులు ఇంకా వేరే ఆర్నమెంట్ ఏమైనా తీసుకోవాలి ఎక్స్చేంజ్ ప్రాసెస్లో అనుకొని చెప్పి మనం అదే షోరూమ్లో, అంటే ఏ షోరూంలో అయితే తీసుకున్నామో మళ్ళీ అదే షోరూమ్కి వెళ్ళినా కూడా మన బీడ్స్కి అని చెప్పేసి మళ్ళీ ఆ స్టోన్స్కి, పచ్చలు, కెంపులు వాటన్నిటికీ మనం పే చేస్తాం కదా. బట్ దానికి ఒక్క రూపాయి కూడా రాదండి మనకి వెనక్కి. మనము కొనేటప్పుడు దానికి కూడా పే చేస్తాం స్పెషల్గా. ఆ బీడ్స్కి, రూబీస్కి, స్టోన్స్ అన్నిటికీ పే చేస్తాం. దాంట్లో కూడా మళ్ళీ హండ్రెడ్స్ కాదండి, ఏకంగా థౌజండ్స్లోనే పే చేస్తాం. దాంట్లో ఒకటి లాస్ వస్తుంది కదా మనకి, అది రీఫండ్ అనేది రాదు కదా అమౌంట్, ఒక్క రూపాయి కూడా వెనక్కి రాదు అది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, వాళ్ళదంతా తీసి కరిగిస్తారు కదా, దాంట్లో మనకి చాలా ఉంటుందండి. ఇప్పుడు వాళ్ళు స్లిప్లో పే చేస్తాం కదా, గ్రాస్ వెయిట్ ఇంత ఉంది, దీంట్లో బీడ్స్ వెయిట్ ఎంత, స్టోన్స్ వెయిట్ ఇంత అనుకొని చెప్పి వాళ్ళు ఎస్టిమేట్ ఇచ్చి మనకు చెప్తారు కదా. కానీ మనం అది కరిగించేటప్పుడైనా లేకపోతే ఎక్స్చేంజ్ చేసుకునేటప్పుడైనా లేదంటే అమ్మేటప్పుడైనా కానీ మనము ఆ బీడ్స్ అన్నీ తీసేయగా, అది ఉండగా కాదు, అది తీసేసి అది సెపరేట్ చేసేసి ఓన్లీ గోల్డ్ మాత్రమే మనము అప్పుడు వెయిట్ చెక్ చేసాం అనుకోండి, చాలా డిఫరెన్స్ ఉంటుందండి, చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది అక్కడ మాత్రం అది పెద్ద మోసం అండి. అది నార్మల్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ కమ్ ఆభరణాలు కూడా కావాలి, మేము దేని మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అట్ ద సేమ్ టైం మా డ్రీమ్స్ని మేము ఫుల్ఫిల్ చేసుకోవాలి. గోల్డ్ వేసుకున్నాము, హారాలు వేసుకున్నాము, నెక్లెస్ వేసుకున్నాము, అది చూసి మేము ఆనందపడ్డాము, అట్ ద సేమ్ టైం మనకి ఇన్వెస్ట్మెంట్గా కూడా ఇది యూజ్ అవ్వాలి అనుకుని ఒక మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు మాత్రం బీడ్స్కి, స్టోన్స్ ఉండే జ్యువెలరీని అసలు నెగ్లెక్ట్ చేయాలండి, లేకపోతే చాలా లాస్ అయిపోద్ది అనమాట. పెరుగుతున్న ఈ గోల్డ్ రేట్లో అమౌంట్ అంతా పోతుంది, లాస్ జిఎస్టీకి పోతుంది, మళ్ళీ వేస్టేజ్కి పోతుంది, మళ్ళీ ఏదో నచ్చిన నగ తీసుకుందాము అనుకోనంటే ఆ గోల్డ్లో కూడా మళ్ళీ బీడ్స్ కానీ, జెమ్స్ కని చెప్పేసి, మళ్ళీ కుందన్స్ కని చెప్పేసి, స్టోన్స్ కని చెప్పి దాంట్లోనే ఆఫ్ పోతే ఇంకేంటండి మనకు మిగిలేది. మనకి అంతగా కావాలి, మనకి అంతగా బాగా దగదగా మెరుపులు వచ్చేలాగా మనకు కావాలి. ఇప్పుడు నార్మల్వి కూడా దొరుకుతాయి కదండి, ఇప్పుడు మనకి ఇమిటేషన్ జ్యువెలర్స్, బీడ్స్ ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయి, అలాగా దగదగా మెరిచిపోయింది దానికి వెళ్ళండి. దాని ఎంత ఒక 2,000 ఒక 3,000 అది అని డిపెండ్స్ అపాన్ ఉంటుంది అనమాట. అది పెట్టేస్తే హ్యాపీగా మనకి ఎప్పుడు నచ్చితే అప్పుడు వేసుకోవచ్చు, ఫొటోస్ తీసుకోవచ్చు, అలా అయిపోతుంది కదా. అది ఇంత గోల్డ్ అనేది ఇంత వాల్యూ అయిపోయిన దాంట్లో ఇది ఎందుకు, మళ్ళీ దీనికి ఎందుకు మనం వేస్ట్ చేయాలి ఆ డబ్బుల్ని. ఆ డబ్బులు ఏదో మనం గోల్డ్ మీదనే పెట్టామనుకోండి, మనకి ఇంకా ఒక 2-3 గ్రామ్స్ మనకి ఎక్కువ వస్తుంది కదా, అక్యుములేట్ అవుతుంది కదా. సో అప్పుడేంటి, ఫ్యూచర్లో మనం ఏదైనా అన్ఫార్చునేట్లీ మనం అమ్మాలనుకున్నా, ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా, లేదంటే తాకట్టు పెట్టాలనుకున్నా కానీ మనకి ఎంత వాల్యూ వస్తుంది, దానికి ఎంత అమౌంట్ అనేది మనం లాభం పొందుతాం చెప్పండి. అందుకే ఆ ఓన్లీ బీడ్స్కి, ఆ స్టోన్స్కి, ఆ కుందన్స్కి వాటికి వేస్ట్ చేయొద్దు. అలాంటి గోల్డ్ కొనాలి అనుకున్నప్పుడు దానికంటే ప్యూర్ ఉంటుంది కదండి, ఎల్లో గోల్డ్, ఎల్లో పాలిష్ది ప్యూర్ది అంటే నార్మల్గా ఉంటాయి కదా, అలాంటివి కొంటే బెటర్ కదా. అలాంటివి కొంటే మనకి ఏంటంటే ఆభరణం గోల్డ్ వేసుకున్నట్టు ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఫ్యూచర్లో మనకి ఏదైనా తాకట్టు పెట్టాలి, ఏదైనా ఎమర్జెన్సీ ఉంది అన్నప్పుడు అది కూడా బాగా యూజ్ అవుతుంది కదా. ఫ్యూచర్లో మనం ఎక్స్చేంజ్ చేయాలనుకుంటే ఎన్ని గ్రామ్స్ ఉందో అన్ని గ్రామ్స్ మాత్రమే మనకు ఉన్న క్యారెట్ బట్టి 18 అంటే 18, 22 అంటే 22, దాన్ని బట్టి మాత్రమే మనకి అమౌంట్ అనేది వస్తుంది. లేకపోతే ఎక్స్చేంజ్ చేయాలనుకున్నంటే ఇప్పుడు మనం ఎన్ని గ్రామ్స్ అనేది మనం ఇచ్చామో అన్ని గ్రామ్స్ మనం వేరే తీసుకోవచ్చు. సో అనవసరంగా ఇంత డబ్బులు, ఇంత అమౌంట్ గోల్డ్ అనేది ఇంత పెరిగిపోతుంది కదా. సో ఇంత అర్జెంటుగా ఇప్పుడు కొనాలి,
నాకు ఇప్పుడు అవసరం ఉంది, మనకి ఫంక్షన్స్ ఉన్నాయి, ఇలాగా శుభకార్యాలు ఉన్నాయి, ఇలాగ పూజలకి కంపల్సరీ మేము పెట్టాలి ఇలాగ అనుకున్నప్పుడు ఏంటంటే మనకుండే మిడిల్ క్లాస్ వాళ్ళు, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కంపల్సరీ కొనాలి అనుకుని అంటే అప్పుడేంటి కొంచెం ముందు ప్లాన్ చేసుకొని ఆఫర్స్ ఉన్న టైంలో అయినా తీసుకోవాలి. లేదు అనుకుని అంటే ఇంకొంచెం టైం ఉంది, మాకు ఇంకా కొంచెం పర్వాలేదు, ఒక 6 months ఉంది, 1 year ఉంది అనుకుని అంటే ఇలాగా స్కీమ్లో జాయిన్ అయ్యి, అది కూడా గోల్డ్ అక్యుములేట్ స్కీమ్లోనే మాత్రమే జాయిన్ అయ్యి, ఇంకా మనకు పర్వాలేదు, ఇంకా మా దగ్గర ఉంది, బల్క్ అమౌంట్ ఉంది, లేకపోతే గోల్డ్ కూడా ఉంది అనుకుని అంటే అప్పుడు గోల్డ్ అక్యుములేట్ 1 time డిపాజిట్ ఉంటుంది కదా, దాంట్లో జాయిన్ అయితే పూర్తిగా మనకి వేస్టేజ్ అనేది అస్సలు ఉండదు. ఏం లేకుండా మనకి ఎన్ని గ్రామ్స్ అనేది అక్యుములేట్ అయిందో అన్ని గ్రామ్స్ వరకు మనం తీసుకోవచ్చు. స్టోన్స్, బీడ్స్ ఎక్కువగా లేని జ్యువెలరీని ప్రిఫర్ చేస్తే లాస్ అనేది ఉండదు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండి, ప్లీజ్ అండి. ఉంటాను, బాయ్ బాయ్. నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దామండి. ఓకేనా, బాయ్.